మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు. అందుకే వారిని సహజ మిత్రులుగా ఆలోచన చేసి ఎమ్మెల్యేగా చట్టసభలలో సమస్యల్ని లేవనెత్తాలని, శాసనమండలిలో సమస్యలని ప్రజల తరఫున ప్రస్తావించాలని, అదేవిధంగా జర్నలిస్టు సమస్యల్ని పరిష్కరించడంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని బాధ్యత ఇచ్చే జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత ఇచ్చినాం. చాలా మంది జర్నలిస్టు మిత్రులు నాకున్నారు. చాలా మంది వచ్చి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. నేను చెప్పిన మీకు ఇస్తే మీకు నాకే ఉపయోగపడతారా, మీరు శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే అందరు జర్నలిస్టులకు ఉపయోగపడతాడు కాబట్టి ఆ బాధ్యత వారికి అప్పచెప్పినా వారిని చేయనియండి, మళ్ళీ చూద్దాంలే అని. ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారీతనం. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినరు, పాలక పక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు. దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి, ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి. కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు, పేద ప్రజల గుండెల్లో సమస్యల పట్ల కొట్లాడే వాళ్ళ పట్ల విశ్వాసం. ఎర్ర జెండా కనిపిస్తే పేద ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం. మిగతా జెండాలు కనిపిస్తే అధికారంలో ఉంటారు పోతారు అని ఒక ఆలోచన ఉంటుంది. అందుకే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, వన్ పర్సన్ వన్ పార్టీ ఎలక్షన్. ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్బందీగా ఇండియా కూటమి రాజకీయాలు